ఇప్పుడు సినిమా ఇప్పుడు మీరు 'జబర్దస్త్' ఎన్ని ఎపిసోడ్‌లు చేసుంటారు సార్ సుమారుగా? నాకు గుర్తులేదండి, లెక్క పెట్టలేదు. అదే అంటే దగ్గర దగ్గర ఒక 50 పైన ఉంటాయి. హ్మ్. 50 60 ఉంటాయి. నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు, ఏదో చేసుకుని వెళ్ళిపోవడమే. హ్మ్. అది. కానీ అక్కడ డబ్బు విపరీతంగా సంపాదించి అందరూ ఆ, వినండి. సంపాదించారు. సంపాదించి చాలామంది చాలా పర్ఫెక్ట్‌గా సెటిల్ అయ్యారు. అవునండి. మీరు అట్లనే సెటిల్ అయ్యారా సార్? నేను సెటిల్ అవుతాను. హ్మ్. నేను సెటిల్ అవుతాను. ఎందుకంటే నేను మిగతా కుర్రాళ్ళు చేసినట్టుగా ఎపిసోడ్ నేను చేసేవాడిని కాదు. నా ఎపిసోడ్ మీరు చూడండి, హ్మ్. వల్గారిటీ అనేది ఉండదు. కరెక్ట్. ఇప్పుడు నవీడేస్ ఏంటంటే వల్గారిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీ థియేటర్లో కూడా వల్గర్ డైలాగ్ వస్తేనే మొత్తం గొల్లు అంటుంది థియేటర్ అంతా. కరెక్ట్. అలాగే వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు తయారు చేస్తున్నారు అంతే. నా వయసుకు తగ్గ కామెడీయే చెయ్యాలి అని సైలెంట్ వేలో వెళ్ళేవాడిని. హ్మ్. అంచేత నాకంత గుర్తింపు జబర్దస్త్ ఏదో ఒకటో రెండో మూడో ఓ 10 ఎపిసోడ్లు బాగా హైలైట్ అయ్యి ఉంటాయి. హ్మ్. కానీ మనం ఇది కానీ విజృంభించి చేస్తుంటే బయట అంటారు, మీ వయసు ఏంటి, మీరు మాట్లాడేంటి అవ్వ హ్మ్. అన్నారనుకోండి, నేను చచ్చిపోతాను. ఓకే. దాని గురించి అంత పెద్దగా పాపులర్ అవ్వలేదు. అయ్యి ఉంటే ఈవెంట్లు అవి భయంకరంగా పడేవి. హ్మ్. బయట ఈవెంట్స్ చేయరా మీరు? చేస్తాను, తక్కువ. హ్మ్. అదే ఎవరైనా ఏ కమిటీలోనూ కొంచెం నా ఏజ్ వాళ్ళు, ఏమంటే శేష్ గారిని పిలవండి, చక్కగా ఉంటుంది ఆయన కామెడీ అని కమిటీ వాళ్ళు ప్రపోజ్ చేస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చేవారు. ఈ టీంలో వాళ్ళు వెళ్ళి, ఓకే. శేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, మరి ఇంత అయితే వస్తా, హ్మ్. అంతా ఇచ్చేవారు, వెళ్ళేవాడు. అలా కొన్ని కొన్ని చోట్ల అడుగుతారు. హ్మ్. పర్టిక్యులర్‌గా. మరీ యూత్ చేస్తుంటే కమిటీ మెంబర్లు వద్దండి, అది ఆయనది ఏముండదు, హ్మ్. ఈయన తీసుకురండి, ఆయన తీసుకురండి, ఆయన తీసుకురండి అంటారు. అలా వెళ్ళిపోతాయి. చేస్తుంటారా సార్ ఇప్పటికి కూడా బాగానే? ఇదండి బాగానే ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారా? వస్తూనే ఉంటాయా? చేస్తాను ఉంటాను. ఈ టీంలో వాళ్ళు కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. హ్మ్. అప్పారావుడు హ్మ్. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు, వెళ్తాను.